వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొందరు చాలా గొప్పగా చెప్తుంటారు, ముక్క లేకపోతే ముద్ద దిగదు, అరే తినాల్సిందేరా బై. ఇంకొందరు అయితే అరే మామ గడ గల్లీలోకి పోతే 30 రూపాయలకి చీప్గా వస్తుందిరా చికెన్ పకోడీ, మందుతో పాటు మస్తు ఉంటుంది. గిట్లా ఏ మాత్రం ఆలోచించకుండా చాలా మంది చికెన్ ముక్క లేకుండా ముద్ద దిగదని ప్రతిరోజు చికెన్ తింటూనే ఉంటారు. చీప్గా వచ్చిందంటే మరీ ఎగబడతారు. కానీ తినేటప్పుడు తస్మత్ జాగ్రత్త. గతంలో కుక్కలు ఇంకేదో జంతువులతోటి చికెన్ పకోడీ చేసి అమ్మారు, చికెన్ని బిర్యానీలు చేసి అమ్మిండ్రు. ఇది మనం అనేక వీడియోల్లో చూస్తే ఇప్పుడు ఏకంగా గబ్బిలాలతో చికెన్ పకోడీ చేస్తారట. మరి అలాంటిది ఎప్పుడైనా మీరు తిన్నారేమో ఒక్కసారి ఆలోచించండి. అరే భయ్ కేజీ ఎంత ఉంటుందో నాకు తెలియదు, 200 300 ఉంటుంది అనుకోండి. అలాంటి చికెన్ పకోడీ 20 రూపాయలకు 10 రూపాయలకి ఎవడైనా పెడతాండి అంటే ఎట్లా నమ్ముతారు? గంత తక్కువకి ఎట్లా వస్తుంది అనుకుంటారు? ఫ్రీగా వస్తే ఫినాయిల్ లాగే మనుషులున్నంతసేపు ఇలా మోసాలు చేస్తూ లబ్ధి పొందే వాళ్ళు అనేక మంది ఉంటారు. అసలు ఏం దక్క గోలా అంటున్నావా? చికెన్తో తయారు చేసే విధంగా వెరైటీలను ఇండ్లలోనూ రెస్టారెంట్లోనూ తింటూనే ఉంటాం. చికెన్ వంటకాలంటే పడి చచ్చేవారికి నిజంగానే ఇదొక షాకింగ్ కాదు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే చికెన్ పేరుతో గబ్బిలాల మాంసం అమ్ముతున్నారు కొందరు రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు చెందిన వాళ్ళు. వీళ్ళు చికెన్కి బదులుగా గబ్బిలాల మాంసాన్ని పంపుతున్నారని తెలిసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. గబ్బిలాలను వేటాడి చికెన్ అని చెప్పి అమ్ముతున్న 2 వ్యక్తులను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వివరాల ప్రకారం తమిళనాడు రాష్ట్రంలోని డానిష్పేట పరిధిలోని తోపూర్ రామస్వామి కొండ ప్రాంతంలో తరచుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నాయని డానిష్పేట అటవీ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఫారెస్ట్ రేంజర్ విమర్ కుమార్ నేతృత్వంలో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని గస్తీ నిర్వహించారు. నిజంగా అక్కడ తుపాకీ కాల్పుల శబ్దాలు వారికి వినిపించాయి. దీంతో ఏంటని వారు అటవీ ప్రాంతాన్ని మొత్తం గాలించారు. ఈ క్రమంలోనే వారికి కమల్, సెల్వం అనే 2 వ్యక్తులు కల్పించారు. వెంటనే అటవీ శాఖ అధికారులు వారిద్దరిని పట్టుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు విని షాక్ అయిపోవడం కాదు అసలు మెంటలెక్కిపోయిందట. ఏం చెప్పారు అంటే వాళ్ళిద్దరూ ఓ హోటల్ నిర్వహిస్తున్నట్టుగా దానికి చికెన్ అమ్ముతున్నారు అనే విషయాన్ని చెప్పారు. చికెనే కదా అమ్ముకోండి, చికెన్ అమ్మాలనుకున్న వాళ్ళు మీరు గన్ పెట్టుకొని ఈ అడవుల్లో ఎందుకు తిరుగుతున్నారు అంటే గబ్బిలాల మాంసంతోనే చికెన్ చేస్తున్నట్లు క్లియర్ కట్గా చెప్పారు. స్థానికులు ఏదైతే అనుమానించారో అదే నిజమైంది. ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం వారు నోరు మెదపడం లేదని, తాము ఎలాంటి తప్పు చేయడం లేదని మాత్రమే చెప్తున్నారని పోలీసులు వివరించారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ఓమలూరు సమీపంలోని పన్నాపట్టి పంచాయతీలోని వావ్వాల్లో తోపు ప్రాంతంలో ఒక చెట్టుపై లక్షలాది గబ్బిలాలు నివసిస్తున్నాయని, వాటిని వేటాడడానికి కూడా వీరందరూ ప్రయత్నిస్తున్నారని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనా ఈ సౌత్ అంటేనే నాకు ఇట్లా అనిపిస్తుంది, బాబ్రే గబ్బిలాలు అసలు ఊహించుకోండి. దాన్ని తీసుకొచ్చి వేటాడి అది చికెన్ మాంసం అని చెప్పి రెస్టారెంట్ వాళ్ళు అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు చికెన్ పకోడీలు చికెన్లు చేసి అమ్ముతారట. భద్రం. ఇగో ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, తక్కువ ఖర్చుతోటి హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి చేసుకొని ఏదైనా సరే అది చికెనా, నాన్ వెజ్జా, వెజ్జా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యంగా ఫుడ్ తినొచ్చు. ముఖ్యంగా నాన్ వెజ్ తినేవాళ్ళు తస్మత్ జాగ్రత్త. రెస్టారెంట్లో మాత్రం పొరపాటున కూడా తినకండి. చూస్తున్నారు కదా, అన్ని రెస్టారెంట్లు ఇలానే ఉంటాయా అంటే నేను చెప్పలేను. కానీ మనం తిన్న రెస్టారెంట్ పొరపాటున ఇలానే ఉంటే ఏం చేయగలుగుతాం? అడ్డమైన రోగాలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి చీప్ అండ్ బెస్ట్ 50% ఆఫర్, 40% ఆఫర్, ఈరోజు మొత్తం ఫ్రీ, 5 రూపాయలకు బిర్యానీ అంటే కక్కుర్ది బట్టిపి క్యూలు గట్టి తెచ్చుకొని తినకండి. తినేటప్పుడు అది ఏ బిర్యానీయో, కుక్క బిర్యానీనో, దాన్ని ఏమంటారు గబ్బిలం బిర్యానీనో, ఇంకేమన్నా బిర్యానీనో అర్థం కాక తిన్న తర్వాత ఆ విషయం తెలిసి కక్కోలేక రోగాల పాలవ్వాల్సి వస్తుంది. మీ మంచికే చెప్తున్నా, ఒక్కసారి అయితే ఆలోచించండి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ని మరింత విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే కాదండి, మంచి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో వస్తుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైంది. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.